బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీపై మంత్రులపై మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఫైనల్ తెలుస్తుంది. కాల్ చేస్తే మంత్రులు కాల్ లిఫ్ట్ చేయట్లేదంటూ ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక రాష్ట్ర రాజకీయాల్లో బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. సోషల్ మీడియాలో ఇక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రైట్ నా ఒకసారి ఇదే అంశం గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి ప్రస్తుతం ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో గంగారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి చాలా సీనియర్ నేత. సో అటువంటి పోచారం ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అసలు కారణం ఏంటి? నిజామాబాద్ జిల్లాలో ఏదైతే సిద్ధాపూర్ రిజర్వాయర్ కోసం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలో అప్పటి మంత్రి కేటీఆర్, అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశారు. మారిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాన్స్వాడ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తదనంతరం అభివృద్ధి పనుల కోసం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు. అదే సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. సీఎం నాకు ఈ మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోలేదు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా సీఎం లేవట్లేదు, కనీసం మంత్రులైనా స్పందించట్లేదు, నేను 20 ఏళ్ళు మంత్రి పదవిలో కొనసాగాను, ఇదేం ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం పైన మండిపడ్డ పరిస్థితి. కాళ్ళు మొక్కాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కాళ్ళు మొక్కాలా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ఎమ్మెల్యేలకు గౌరవం లేదు, ఫోన్ చేస్తే మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కనీసం ముఖ్యమంత్రిని కలుద్దామన్న కలిసే పరిస్థితిలో లేదంటూ ఆయన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ రైతాంగం కోసం పూర్తి స్థాయిలో నీళ్లు అందించే వర్ణి మండలం పరిధిలో ఉన్న సిద్ధాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయాలా అనే ఆయన తపనతో అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సలహాదారుగా తీసుకున్న పరిస్థితి అయితే. మొత్తానికైతే మాజీ మంత్రి ప్రస్తుత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి పైన అదేవిధంగా మంత్రుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, ఆయన కాళ్ళు మొక్కాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి చూస్తే మాత్రం ప్రభుత్వంలో ఏ అధికారి కూడా ఎవరు కూడా నా మంత్రులు కూడా ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడ కూడా పనులు కావట్లేదని ఈయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీశైలం రైట్. అదేవిధంగా బాన్స్వాడ ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది గంగారెడ్డి? ఎందుకంటే ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే, చాలా సీనియర్ ఉన్నటువంటి వ్యక్తి. సో రీసెంట్గా ఆయన కారు దిగి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తి. సో ఏదైనా అంటే పోచారం బాధపడుతున్నా, ఇంటర్నల్గా ఏదైనా డిప్రెషన్కి లోన్ అవుతున్నారా? ఎందుకు పార్టీ మారాను, ఎందుకు ఈ నేతలు నాకు స్పందించట్లేదు అనేటువంటి ఒక ఆవేదన ఏమైనా వ్యక్తం అవుతుందా కార్యకర్తలు కావచ్చు, పోచారం నుంచి? ఇంకా ఏం ఫీడ్బ్యాక్ ఉంది? ఖచ్చితంగా శ్రీశైలం, ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజల కోసం సేవ చేయాలనే తపంతో ఆయన ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ ప్రభుత్వం నుండి వచ్చే నిధులు పూర్తి స్థాయిలో రైతాంగం కోసం, ఆ ప్రాంత ప్రజల కోసం నేను పార్టీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నాను, అందువల్లనే నేను ఈ ప్రభుత్వంలో సలహాదారుగా తీసుకున్నా, కానీ 20 సార్లు ఫోన్ చేసిన ఫలితం లేదంటూ ఆయన మండిపడ్డారు. కనీసం అధికారులు అయితే ఒక 2 రోజులు చూడండి, 2 రోజులు చూసిన తర్వాత స్పందన రాకుంటే మనం ఆలోచిద్దామని చెప్పి అధికారులు, అదేవిధంగా స్థానికంగా ఉండే పోచారం శ్రీనివాస్ రెడ్డి పక్కనే ఉండే నాయకులంతా కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కొంచెం సముదాయించిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆ సిద్ధాపూర్ రిజర్వాయర్ అంశంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రులకు 20 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, ఇటు ముఖ్యమంత్రి స్పందించట్లేదు, నిధులు రావట్లేదు, ఇదేం ప్రభుత్వం అండి మండిపడ్డ పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న తనకున్న నాయకులు మేము అభివృద్ధి కోసమే వచ్చాం తప్ప ఇలా జరుగుతుందని చెప్పి ఊహించలేమని చెప్పి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీశైలం రైట్. థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది అభివృద్ధి కోసమే పార్టీలోకి వచ్చాం, కానీ అవమానం జరుగుతుంది అనే రీతిలో ఇక మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రధానంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల మంజూరులో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉనికిని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో లేదా గతంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేదని, సిద్ధాపూర్ ప్రాజెక్టు విషయంలో సీఎం మాట తప్పారంటూ పోచారం విమర్శించారు. నిధుల కోసం సంబంధిత మంత్రికి దాదాపు 20 సార్లు విన్నవించినా ఫలితం లేదని, నిధులు కావాలంటే మంత్రుల కాలు మొక్కాలా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు కనీసం గౌరవం దక్కడం లేదని, మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్ కాల్స్కు
కనీసం రెస్పాండ్ అవ్వడం లేదంటూ ఇక పోచారం వాపోయారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందంటూ పోచారం ఎద్దేవా చేశారు. రిజర్వాయర్ పనులు నిలిచిపోవడం వల్ల రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ వెంటనే నిధులు విడుదల చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇక పోచారం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎందుకు పోచారం ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోచారం అనేక అంశాల గురించి చెప్పారు. ఎమ్మెల్యేలో కనీసం గౌరవం లేదు, ఎమ్మెల్యేలు మంత్రులకు ఫోన్ చేస్తే కనీసం మంత్రులు ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు, 20 సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఫోన్ చేయాలంటూ ఒక సీనియర్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మరి బాన్సువాడ ఎమ్మెల్యే అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ప్రభుత్వం అది ఉందా, అసలు అధికారంలో ఉందా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ప్రశ్నను తలెత్తా ఉంది. ఇక అభివృద్ధి కోసమే పార్టీలోకి వచ్చాం కానీ అవమానపరుస్తున్నారు ఫోన్లు లిఫ్ట్ చేయకుండా అంటూ తన అనుచరుల దగ్గర పోచారం వాపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి పోచారానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియో బయట తొలి వెలుగు చేతిలో ఉంది. ఆ వీడియో బయట కూడా చూద్దాం. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా, మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి నేను. నిన్నమల ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందాం వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాందిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేసిన పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులుగా చేస్తామండి, ఫోన్ లేపండి మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా. అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దరిద్ర రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే, నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల వండుకుంటాము, కూడా చంపుతాం బతాం ఏముంది అంతకన్నా మీకు. ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకరే పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి శ్రీ గారు, మేము ఎవరితో మాట్లాడాలి మేము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.